హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత వ్లాగ్స్. సో పెద్ద ల్యాగ్ ఏం చేయకుండా జస్ట్ సింపుల్గా మా ఫెస్టివల్ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో, ఇప్పుడు ఈ క్లీనింగ్ ఇదంతా ఎందుకంటే, మా విలేజ్‌లో అయితే 4 డేస్ ఫెస్టివల్ ఉందనమాట. ఈ బొడ్రాయి ఫెస్టివల్ అండ్ కొత్తగా హనుమాన్ టెంపుల్ కట్టారనమాట. అందులో హనుమాన్ ప్రతిష్టాపన కూడా చేస్తున్నారు. సో, 4 డేస్ ఫెస్టివల్ అయితే పెట్టుకున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ టైంలోనే ఈ 4 డేస్‌లోనే నా డెలివరీ అండ్ వర్షి బర్త్‌డే కూడా ఉంది. సో, ఇంకా మోర్ స్పెషల్ టైమ్ అనమాట. స్పెషల్ అండ్ వెరీ ప్రీషియస్ టైమ్. సో, ఆల్ ఇన్ వన్ మిక్స్డ్ వ్లాగ్ లాగా నేనైతే ఒకటే దాంట్లో ఒక వ్లాగ్ చేస్తున్నాననమాట. అన్నీ సెపరేట్‌గా చేయట్లేను. సో, ఇక్కడ ఫస్ట్ డే అయితే మేము ఫెస్టివల్ కోసం హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశామనమాట. ఇంకా అందరూ చాలా బిజీ మోడ్‌లో ఉన్నారు. ఇంకా విలేజ్‌లో మామూలుగా ఫెస్టివల్ అంటేనే ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉంటది. అన్ని వర్క్స్ ఉంటాయి. ఇంకా విలేజ్‌లో ఇంత పెద్ద ఫెస్టివల్ అంటే ఇంకా అంతా క్లీనింగ్ అవి ఇవి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని వర్క్స్ చేస్తూనే ఉన్నాము. నాకు బర్డెన్ అవుతదని మా అత్తమ్మకి ఒక్కదానికే బర్డెన్ అవుతదని నేను ఇంక ఇద్దరికి ఒకరికొకరం హెల్ప్ చేసుకొని ఎలాగో అలా మా వర్క్ అయితే కంప్లీట్ చేశాము. అండ్ మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మాదైతే షాపింగ్ అనమాట. ఇంకా ఫెస్టివల్ కోసం అండ్ వర్షి బర్త్‌డే కోసం ఒకటేసారి ఇంకా గ్రాసరీ అవి ఇవి అన్నీ షాపింగ్‌కయితే వచ్చాము డే 2. ఫెస్టివల్ కాబట్టి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు, ఇంట్లో గ్రాసరీ అండ్ నా డెలివరీ ఉంది కాబట్టి ఇంకా మెటర్నిటీ ఐటెమ్స్ కూడా ఇప్పుడే తీసుకుంటే ఓ పనైపోతుందని చెప్పి అన్నీ ఒకటేసారి షాపింగ్ అయితే చేశాము. ఇంకెలాగో ఫెస్టివల్ ఉంది అండ్ నాకు కూడా బర్డెన్ అవుతుంది లాస్ట్ మినిట్‌లో అన్ని వర్క్స్ చేయడం అని చెప్పి మా అమ్మనైతే నేను ఒక 2, 3, 4 డేస్ ముందే రమ్మని చెప్పాను. ఇంకా అమ్మొచ్చిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్ అయింది. వాళ్ళే చూసుకున్నారు వర్క్స్ అని చెప్పి. సో, అమ్మొచ్చిన తర్వాత నాకింకా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కుదిరిందనమాట. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి వర్షి బాబు బర్త్డే అనమాట. మాకు చాలా స్పెషల్ డే అండ్ మా విలేజ్లో ఫెస్టివల్ జరుగుతుంది. హనుమాన్ టెంపుల్ కొత్తగా కట్టారనమాట. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినపడుతుంది కదా, అంతా చాలా హడావిడి ఉంది. సో టెంపుల్లో కొత్తగా హనుమాన్ విగ్రహం ప్రతిష్ట చేస్తున్నారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా అవాయిడ్ చేసేయండి ప్లీజ్. అందరూ చుట్టాలు వచ్చి ఉన్నారు ఇంట్లో. చాలా హడావిడి గోల ఉందనమాట. సో నేను కొన్ని మూమెంట్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తున్నాను. సో, మొత్తానికి ఫెస్టివల్ డే అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజైతే వర్షి బర్త్‌డే అనమాట. అండ్ ఈ రోజే విలేజ్‌లోకి ఆంజనేయ స్వామి విగ్రహాన్నయితే తీసుకొచ్చారు. ఫస్ట్ టైమ్ విలేజ్‌లో విగ్రహం తీసుకొచ్చారు కాబట్టి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని మేమైతే అంటే ఊరేగిస్తున్నారనమాట విలేజ్‌లో అన్ని గల్లీకి. సో, ఇంకా ఇంటి ముందుకి స్వామివారు వస్తారు కాబట్టి మేమైతే అన్నీ క్లీన్ చేసుకొని, రెడీ చేసుకొని పెట్టాము. అప్పటికే ఊరేగింపు అవన్నీ అయిపోయినాయి. నేనైతే వీడియో ఏం క్యాప్చర్ చేయలేకపోయాను. జస్ట్ స్మాల్ థింగ్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఎందుకంటే అంతా హడావిడిగా అయిపోయింది. వీడియో తీయడానికి ఎవరు లేకుండే. వీడియో తీస్తే బావుండనిపించింది. అండ్ ఇంకా ఫెస్టివల్ కాబట్టి బ్యాంగిల్స్ అవి ఇవి అండ్ ఇప్పుడు దసరా నవరాత్రులు కూడా. సో, నేను, అత్తయ్య, అమ్మ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము. అండ్ ఇక్కడ మా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా మా విలేజ్‌లో ఫెస్టివల్ ఎలా అయితే జరుగుతుంది, ఏంటి అని చెప్పి ఈ వీడియో క్లిప్. సో, టెంపుల్ అయితే చాలా బాగా కట్టించారు. అండ్ డెకరేషన్ ఫ్లవర్స్‌తో, లైట్స్‌తో ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నేనైతే క్యాప్చర్ చేయలేదు. బట్ ఈ వీడియోలో అయితే విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు కదా! అది మీరైతే చూడొచ్చు. ఇదిగో ఇక్కడ క్లియర్‌గా. ఇంకా విలేజ్ మొత్తం ఫుల్ ఫెస్టివల్ వైబ్ అయితే నిండిపోయింది. చాలా బాగా అయితే జరిగింది మొత్తానికి. సో, కొత్త టెంపుల్, ఆ టెంపుల్‌లో కొత్తగా విగ్రహం ప్రతిష్టాపన కాబట్టి ఇంకా చాలా డేస్ ముందు నుంచే అన్ని హడావిడి ఇంకా విలేజ్‌లో పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిందనమాట. భజనలు, పూజలు అన్నీ. అయితే ఇది విగ్రహం విలేజ్‌లో తీసుకొచ్చిన డే 1 రోజే విగ్రహాన్నయితే గుడిలో స్వామివారి విగ్రహాన్ని నిలబెట్టలేదనమాట. నెక్స్ట్ డే బొడ్రాయి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత థర్డ్ డే సాటర్‌డే రోజు మాత్రం విగ్రహాన్నయితే టెంపుల్‌లో ప్రతిష్ఠాపించారనమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే వషిబాబు బర్త్‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకెలాగో ఫెస్టివల్ కాబట్టి అందరూ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చున్నారు. అమ్మ, నాన్న వాళ్ళు. ఇంకా అలానే సేమ్ టైమ్ మాకు కలిసొచ్చింది వషిబాబు బర్త్‌డేకి అందరూ ఉండడం. మేము పెద్ద గ్రాండ్‌గా ఏం చేయలేదు. జస్ట్ సింప్లీ ఇంట్లోనే కేక్ కట్ చేసుకున్నామనమాట. సో, వషిబాబు ఫెస్టివల్ ఇంకా డబుల్ ఫెస్టివల్ అయిపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇంకా అందరి మధ్యలో వషిబాబు బర్త్‌డే కేక్ అయితే కట్ చేశాము. అండ్ మంచిగా వషిబాబుకి బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి. స్వామివారివి ఇంకా ఇంట్లో అందరివి. సో, బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే సింపుల్‌గా చేసినా చాలా జరిగింది. ఏదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు ఫోటోల మీద ఫోటోలు తీస్తున్నారు వాళ్ళ బాబాయిలు అన్నీ. అండ్ బయటైతే చాలా వర్షమొస్తుంది. అందుకే
వాడి ఫ్రెండ్స్ ఇంకా చిన్న పిల్లలు చాలామంది ఉంటారు మా చుట్టుపక్కల. ఎవ్వరు రాలేకపోయారు. అండ్ ఎవరిని పిలవలేదు కూడా. వర్షం వస్తుంది అండ్ ఇంక అందరూ ఇంట్లలో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో, మేమే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీతోనే చేసుకున్నాము. సో, ఇంతే ఇంకా ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా వషీబాబు బర్త్‌డే అయితే చాలా జరిగిందనే చెప్పొచ్చు. బర్త్‌డే సెలబ్రేషన్ మొత్తం షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. దాంట్లో చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ డే ఫెస్టివల్ రోజు అండ్ ఇది స్పెషల్ డే అసలు. ఇదే రోజు నా డెలివరీ అయిందనమాట. అది కూడా ఈవినింగ్. ఇంకా డెలివరీ స్టోరీ అయితే నేను వేరే దాంట్లో చెప్తాను వ్లాగ్‌లో. బట్ ఈ డే రోజు మాత్రం డెలివరీ అయిందని చెప్తాను. నాకింకా గుర్తుండిపోతది. పొద్దున్నే లేచి అన్ని వర్క్స్ చేసి, పూజ చేసుకొని, ఇంకా సడెన్‌గా ఈవినింగ్ పెయిన్స్ వచ్చేసరికి ఇంకా డెలివరీ అయిపోయింది. మేమనుకున్నాము ఫెస్టివల్ మధ్యలో ఎప్పుడొస్తే ఇంక అప్పుడే పెయిన్స్. రాకపోతే ఎంచక్కా ఇంకా ఫెస్టివల్ అయితే అయిపోతుంది గదా! ఇంకా ఆ తర్వాత డెలివరీ అయిపోతదిలే మంచిగా అని అనుకున్నాము. బట్ ఇంకా నెక్స్ట్ డే ఇంకో రోజు ఫెస్టివల్ ఉంది. హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన రోజు ఆహ్, మా పాప పుట్టడం ఇంకా స్పెషల్ మాకు. సో, ఇంకా లైఫ్ టైమ్ మెమరీ అనమాట. క్లియర్‌గా గుర్తుండిపోతది. ఈ ఫెస్టివల్ ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు గూడా ఈ టైంకి మా పాప పుట్టింది, నా డెలివరీ ఉంది ఇలా అని చెప్పి నాకు గుర్తుండిపోతది మెమరీగా అనమాట. సో, బొడ్రాయి బోనాల రోజు ఫస్ట్ డే బోనాల రోజైతే డెలివరీ అయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము హాస్పిటల్‌లోనే ఉన్నాము. బట్ వీడియోస్ అవి ఇవి అన్నీ మా మరిదయితే నాకు యూట్యూబ్ కోసం తీసి సెండ్ చేశారు. సో స్వీట్ ఆఫ్ హిమ్. అంటే నాకు ఇట్లా వీడియోస్ ఏమన్నా కావాలి అవి ఇవి అంటే వాళ్ళే తీసి సెండ్ చేస్తా ఉంటారనమాట. సో, ఇంకా నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. నాతో పాటు ఇంకా మా ఆడపడుచు ఉన్నారు. ఇంకా మా బావున్నారు. ఇంకా ఇంటికి మా అమ్మ, ఇంకా అత్తయ్య వచ్చి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని బోనాలు అవి ఇవి ప్రిపేర్ చేశారు. నేనైతే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యాననమాట. ఇంకా భువనగిరిలో ఫెస్టివల్ అంటే మామూలు రచ్చుండదు. మామూలుగుండదనమాట. ఇంకా ఇది జస్ట్ నార్మల్ చిన్న పండక్కి ఇలా ఉంటదంటే ఇంకా బోనాలు, ఇంకా తీజ్ ఫెస్టివల్ అవి చూడాల్సిందే. సూపరుంటది. రచ్చ నార్మల్‌గుండదు. చాలా జరిగింది మొత్తానికైతే. నేనైతే మిస్ అయ్యాను ఫైనల్ డే. ఇంకా ఆ రోజే గ్రాండ్ డే, ఫైనల్ డే కాబట్టి. ఆ రోజే నాకు డెలివరీ అయింది. ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఆ ఫెస్టివల్ రోజు మా విలేజ్‌లో పాప పుట్టడం ఈజ్ సూపర్ నైస్ అనమాట. ఆ ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్‌తో మంచి బిగినింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, ఇది మా విలేజ్‌లో 4 డేస్ టెంపుల్ ఫెస్టివల్ ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ నా డెలివరీ మొమెంట్స్ మంచి మెమరీనైతే క్రియేట్ చేశాయి. మీరు కూడా ఎంజాయ్ చేసుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.